అడిగినా మన అడిగే బాధ్యత మనకున్నది. మన ప్రజలు కూడా అడుగుతారు కదా, మరి ఏ కంపెనీ ఉట్టి ఎందుకు చెప్తారు మీరు, అబద్ధాలు చెప్పినని చెప్తారు. వాళ్ళు చాలా హుషారున్నారు అలా. ఆ మాధవీలతనే చెప్తుంది, నా గురించి అంత చెప్పినావు కానీ మరి ఆ కంపెనీ పేరు ఎందుకు చెప్పలే అంటది. సో అందుకనే మన బాధ్యత మనం అడిగిన వాళ్ళం కావాలి కదా, అందుకే మనం అడిగినాము. అది ఇప్పుడు మేము యాక్చువల్గా ఆమన్గల్ నుంచి కూడా వర్తకులను నేను మా కాలేజ్ సీన్ మేము బాగా ట్రై చేసినాం. యాక్చువల్గా పిలిపించే ట్రై చేసినాం, రాత్రి మాట్లాడినాం కూడా. కొల్లాపూర్కి వెళ్ళి కూడా, కొల్లాపూర్లో కూడా ఇలా ర్యాలీ ఉండే, కానీ ఎక్కడో కొంచెం వాళ్ళు రాలేకపోయినారు. మరి ఒత్తిడా ఏంది తెలియదు, కానీ రాలేదు. వాళ్ళు వస్తే బాగా ఒత్తిడి ఉన్నది కానీ చెప్పొద్దు అనుకుని నేను చెప్తలేను అంతేనే. కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారట అందులో, పెద్ద వాళ్ళు ఉండి ఇవాళ మాత్రం చేయకూడదు, ఆడ మాత్రం సమస్య పరిష్కారం చేసిండట. ఆడ మార్వాడోళ్ళు, గుజరాత్ మార్వాడోళ్ళు వాళ్ళ సంఘాలు కలిసి ఇంతకుముందు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటంటే అక్కడ సమస్య ఇలా రాత్రి మొన్నటి నుంచి ఈ వచ్చిన సమస్య కాదు, ఇది రాత్రి బయటకు వచ్చింది కాదు. అది ఇంతకు ముందే కమిటీ వాళ్ళు కమిటీ వేసుకొని ఒక దగ్గర కూర్చొని వాళ్ళే కొత్త వాళ్ళని ఎవరు రానియకుంటే చేయాలని ఓడంబడిక జరిగింది. ఓడంబడిక జరిగినాక కూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇవి రెండు జరిగి, అరే నాయనా మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేసిరని వాళ్ళు మళ్ళా మనోళ్ళ దగ్గరనే ఇండ్ల కిరాయిలు తీసుకొని వాళ్ళ పేర్ల మీద ఉన్నట్టు చేసి మళ్ళా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళనే తీసుకొచ్చి దందా చేస్తుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు కొట్లాడితే ఇప్పుడు నిన్న పరిష్కారం అయిందట. వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ దుకాణాలకు తాళాలేసి మీరు ఇంకోటి తెరవద్దని చెప్పిరట. సరే అక్కడ సమస్య పరిష్కారం అయిపోయింది. కొల్లాపూర్లో కూడా అటువంటిదే జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా ఇట్లా జరగాలన్నట్టుగా అందరు కూర్చొని అగ్రిమెంట్ చేసుకొని ఉన్నోళ్ళని ఉడవి కూడా లేకపోతే కొత్త వాళ్ళని రానియకుండా చేసుడా ఏందనేది ఆ లోకల్ పరిస్థితులను బట్టి చేసుకుంటారు కావచ్చు. రేపు మేమైతే వాళ్ళకు అండగా ఉంటాం.